అసెంబ్లీలో ఇరిగేషన్ పై రీడిజైన్ చేసే సమయంలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చిందా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రీడిజైన్ లో ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటే ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోకుండా ఉండు కదా అని అన్నారు. ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రీడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా? మీరు అందరూ సాక్ష్యం. మేము ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తామని దాని ఫలితమే కదా. ఆనాడు ఒక రీడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవడం జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాని రాజకీయం ఎందుకు భయపడుతున్నారు? దొంగలంటే ఎందుకు పుజాలు జరుపుకుంటారు? ఎదురుదారి ఇంకా అధికారంలో ఉన్నావు. నేను అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పిచ్చిర్రు, మార్పు కోరుకున్నారు, గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది, రైతు బంధు ఎప్పుడు వేస్తావు, ఇంకొకటి వచ్చి ప్రభుత్వం కూలిపోతుంది. అరే 3 రోజుల 4 రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా విత్తనం వేస్తే కూడా మొలకెత్తే దాకానన్నా పరీక్షిస్తావు. ఆయుధ జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? విత్తనం వేస్తే అది మొలకెత్తుతేనా మొలకెత్తకపోతేనా నకిలీ అసలు తెలుస్తుంది. ఇది మేము గ్యారంటీ 7 तारीख बोलते अभी 12 दिन में नहीं हुआ, इसको नकली मालूम हो गए. उतना टैलेंटेड है.